హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హీరోయిన్ తన ఫ్రెండ్ను చంపేసి శవాన్ని 300 ముక్కలుగా చేసింది. ఆ తరువాత ఆ శవం పక్కనే తన ప్రియుడితోటి శృంగారంలో పాల్గొంది. వినడానికే ఒక నొటోరియస్ క్రైమ్, షాకింగ్గా ఉంది కదా. సో ఎవరా హీరోయిన్, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని చూద్దాం. సో మన ఇండియాలో సినిమా అనేది ఒక కలర్ఫుల్ లైఫ్. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్, ఇట్లా రకరకాల వుడ్స్. ప్రతి చోట కూడా స్టార్లు, వాళ్ళకుండే ఇమేజ్, వాళ్ళ చుట్టూ ఒక కొత్త రంగుల ప్రపంచం ఉంటుంది. సో ఇలాంటి ప్రపంచంలోకి రావడానికి అనేక మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సక్సెస్ కాలేక వెనక్కిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ సక్సెస్ నిలబెట్టుకోలేక ఇటువంటి క్రైమ్స్ చేసి జీవితాన్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి కథే ఇది. ముంబై నగరంలో ఒక ఎగ్జిక్యూటివ్, అంటే సీరియల్స్కి ఎగ్జిక్యూటివ్గా చేసే నీరజ్ గ్రోవర్ అనే ఒక వ్యక్తి తన ఫ్రెండ్కి హౌస్ షిఫ్టింగ్ చేయడానికి వెళ్ళి ఆ రోజు నుంచి కనపడలేదు. ఆ ఫ్రెండే హీరోయిన్. అంటే ఆవిడకి కూడా ముంబైలో అవకాశాల కోసం ఆయనతోటి ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయి తర్వాత ఆవిడకి అవకాశాల కోసం ఆయన ప్రయత్నించడము, ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఆ తర్వాత ఆవిడ ఒకరోజు ఇల్లు మారడానికి తనకు హెల్ప్ కావాలని చెప్పేసి పిలిస్తే హౌస్ షిఫ్టింగ్ కోసం అతను వచ్చాడు హెల్ప్కి. వచ్చిన తర్వాత రోజు నుంచి ఆయన కనపడలేదు. పోలీసులు చాలా రోజుల పాటు గాలించారు. సో ఎక్కడ వెతికినా దొరకలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఈ సమయంలో ఆవిడ మీద డౌట్ వచ్చింది, కానీ నిరూపించడానికి, అంటే ఆవిడ ఏమైనా చేసిందా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన ఫోన్ని ట్రేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా దొరకలేదు. కొన్ని రోజులు అయిపోయాక ఒక ఏరియా టవర్ నుంచి వాళ్ళకు సిగ్నల్ అయితే ఆ ఫోన్ ద్వారా అందింది. సో దాంతో ఇమీడియట్గా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ఫోన్ ట్రేస్ చేసి సో ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తిని ఎవరో చంపేశారు. ఆ ఫోన్ వీళ్ళకి పోలీసులకు దొరికింది. సో ఎవరు చంపేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టారు. సో చేస్తూ ఉండగా ఒక్కొక్క విషయం చాలా షాకింగ్గా ఉన్నాయన్నమాట. నీరజ్ గ్రోవర్ ఫ్రెండ్ ఉందో ఆవిడ పేరు మరియా సుసైరాస్. ఆవిడ కన్నడ సినిమాల్లో ఆల్రెడీ హీరోయిన్. అయితే అక్కడ మంచి హీరోయిన్గా స్టార్డమ్ చూసి మంచి లైఫ్ చూసిన వ్యక్తి ముంబైలో కూడా బాలీవుడ్ హీరోయిన్ అయిపోయి ఒక ప్రియాంక చోప్రా లాగానో, ఒక ఐశ్వర్య రాయ్ లాగానో మొత్తం ముంబై బాలీవుడ్ ప్రపంచాన్ని ఏలాలని కలలుగానే అక్కడికి వచ్చింది. సో వచ్చిన తర్వాత అది కన్నడ ప్రాంతంలాగా లేకపోతే బెంగళూరులో సినిమా అవకాశాలలాగా బాలీవుడ్ ఉండదు. అక్కడ అంత డిఫరెంట్ పద్ధతి ఉంటుందన్నమాట. సో అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్స్ కావచ్చు, సో ఇటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఆడిషన్స్ కావచ్చు, వాళ్ళతోటి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ. అయితే దానికోసం ఆవిడ అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తూ ఉంది. ఒక సీరియల్ షూటింగ్లో తను ప్రయత్నించినప్పుడు ఈ నీరజ్ గ్రోవర్ పరిచయం అయ్యాడు. సో అక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. అయితే అప్పటికే ఆవిడ హీరోయిన్ కదా. సో మరి హీరోయిన్ అయితే ఆవిడకి ఎందుకు అవకాశాలు రాలేదు, ఎందుకు ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే మనం ఇంకా వెనక్కి వెళ్ళాలి కథలోకి. ఎందుకంటే నీరజ్ గ్రోవర్ చావు దాకా ఆవిడ ఎలా లీడ్ చేసింది, ఆవిడ ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇది తెలియాలంటే కథలో చాలా వెనక్కి వెళ్ళిపోయి చూద్దాం. ఆవిడ కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో పుట్టారనమాట. సో మైసూరులో పుట్టారు. ఆవిడ చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకుంటూ ఉన్నారు. అయితే ఆవిడ కుటుంబ సభ్యులు కూడా గవర్నమెంట్ ఆఫీస్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఆవిడ మేనమామ, ఆవిడ తండ్రి, వీళ్ళంతా కూడా. అయితే ఆవిడ చదువుకునే వయసులోనే స్కూల్లో కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉండేది. డ్యాన్సులు వేయడం కానీ ఇవన్నీ కూడా. అయితే ఇవి చేస్తున్న క్రమంలోనే తనకు ఒకటి అనిపించింది ఏంటంటే, నేను సినిమా హీరోయిన్ అయితే బాగుంటుంది కదా అని. సో అప్పటి నుంచి కూడా సినిమా హీరోయిన్లను అనుకరించడం, వాళ్ళలాగా స్టైల్గా తయారవడం, ఇవన్నీ చేస్తూ ఉండేదన్నమాట. అయితే కాలేజ్ డేస్ వచ్చిన తర్వాత ఇంట్లో తెలియజేసింది, నేను సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అని. ఎప్పుడైతే ఆవిడ ఆ విధంగా తెలియజేసిందో ఇంకా ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే పూర్తిగా ఆవిడని వ్యతిరేకించారు. మీరు అసలు నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి ఆమెను తిట్టడము, ఇట్లా కొద్దిగా ఆవిడని ఇబ్బంది పెట్టారనమాట. దాంతో ఇక మా ఇంట్లో పని అవ్వదు, నేను ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయి ఆవిడ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి బెంగళూరు వెళ్ళింది. సో బెంగళూరులో ఒక కన్నడ పరిశ్రమ, చాలా బలంగా వేళ్ళూనుకొని ఉన్న పరిశ్రమ. సో అక్కడికి వచ్చే అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టింది. అలా వెతుక్కుంటూ ఉన్న క్రమంలో ఆవిడకి కన్నడ సినిమాలో అవకాశాలు అయితే వచ్చాయి. 2008లో జూట్ అనే ఒక సినిమాలో ఆవిడ హీరోయిన్గా చేశారు. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చి మంచి పేరు అయితే తెచ్చుకుంది. సో హీరోయిన్గా ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని మరింత పెద్ద స్టార్డమ్కి తీసుకువెళ్ళాలన్న ఆలోచన చేయకుండా నేరుగా బాలీవుడ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వాలని ఆవిడ డిసైడ్ అయింది. అయితే అప్పటికే ఆవిడకి ఒక లవర్ ఉన్నాడు. సో ఆ లవర్ వచ్చేసి జెరోమ్ మాథ్యూ. సో ఇతను ఆవిడతోటి లెఫ్టినెంట్ అతను కూడా. సో ఆవిడతోటి ఒక మంచి లవ్ రిలేషన్లో ఉన్నారు. సో ఆ తర్వాత ఆవిడ ముంబై వెళ్ళిన తర్వాత కూడా ఆవిడతోటి ఎప్పుడు అతను టచ్లోనే ఉండేవాడు.
ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. సో జాగ్రత్తలు చెబుతూ ఉండేవాడు. అయితే అక్కడ ఆవిడ ఆడిషన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న టైంలో ఈ నీరజ్ గ్రోవర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త కొద్దిగా ఇంకాస్త గాఢమైన ఫ్రెండ్షిప్గా మారిపోయింది. అంటే వాళ్ళిద్దరు ఒక బెస్టీస్గా అయిపోయారనమాట. సో బెస్టీస్గా అయిన తర్వాత ఆవిడకి అవకాశాలు సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఇప్పిస్తాడని చెప్పేసి ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. అయితే నీరజ్ గ్రోవర్ సరిగ్గా అవకాశాలు ఇప్పించలేకపోయాడు. సో అతను ఇప్పించకపోగా ఈవిడ ఒత్తిడి తెస్తూ ఉండేసరికి కాస్త ఆవిడతోటి కొంచెం కటుగా ప్రవర్తించడము ఈ విధంగా చేస్తూ వచ్చాడు. సో ఆవిడకి ఇక చిరాకేసింది, ఏంటి ఇతను అవకాశాలు ఇప్పించట్లేదు అని చెప్పేసి. కొంతమంది అమ్మాయిల పరిస్థితి ఏంటంటే హీరోయిన్లు కావాలని కలలు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కాస్టింగ్ డైరెక్టర్ల బారిన పడో లేకపోతే ఒక నటుల బారిన పడో ఎవరో ఒకరి బారిన అంటే వీళ్ళు నన్ను పైకి తీసుకొస్తారని నమ్మి వాళ్ళకి అన్నీ సమర్పించేసుకొని చివరికి అన్ని విధాలుగా వాళ్ళకు లొంగిపోతారనమాట. సో ఇలా అన్యాయం అయిపోయిన వాళ్ళే ఈ మీటూ అనే ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఆ రోజుల్లో అంటే 2008 తర్వాత 10-11 ఆ టైంలో ఈ ఉద్యమం పెద్దగా లేదు కాబట్టి ఆవిడ సరే ప్రయత్నాలు అయితే చేసింది, అతనితోటి కాస్త దగ్గరైంది, అంటే పర్సనల్గా కూడా శారీరకంగా కూడా దగ్గరైనట్టుగానే వాళ్ళిద్దరు రిలేషన్ ఉందన్నమాట. ఆ తర్వాత ఈవిడ మాథ్యూకి డౌట్ వచ్చేసింది, ఆవిడ లవర్ మాథ్యూకి. సో ఎందుకు అతనితో ఎక్కువ క్లోజ్ అవుతున్నావు అది ఇదేనా అతను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. అయితే ఈవిడ చెప్పే సమాధానం కూడా లేదు, అతను మంచి వ్యక్తి, నాకు ఫ్రెండ్, అతను అవకాశాలు ఇప్పిస్తానన్నాడు అని చెప్పేసి చెబుతూ వచ్చింది. ఆల్రెడీ ఒక చోట తన చేతిలో ఉన్న అవకాశాలను పోగొట్టుకొని కాలదన్నుకొని ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ అవకాశాలు ఎత్తుకుంటుంటే అవేమో దొరకడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ కాస్త సంఘర్షణకు గురైంది. మరోవైపు మాథ్యూ ఏమో ఒత్తిడి తెస్తున్నాడు, ఇక దీన్ని వదిలే, కావాలంటే మళ్ళీ కన్నడలో ప్రయత్నిద్దు అని చెప్పినా సరే ఆవిడ వినలేదు. నేను బాలీవుడ్ హీరోయిన్ అయి తీరాలి అని చెప్పేసి డిసైడ్ అయింది. అయితే ఇట్లా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక మాథ్యూకి కూడా డౌట్ ఎక్కువైపోయింది. వాటితోటి పర్సనల్గా ఉన్నప్పుడు ఆయన ఫోన్లు తీయలేకపోవడం ఈ విధంగా చేస్తూ ఉండేసరికి ఆయన కోపంతో మాథ్యూ కూడా ఆవిడ తిట్టడం మొదలుపెట్టాడు. ఇలా రోజులు గడిచాక ఒక రోజు ఆవిడ ఇక హౌస్ షిఫ్టింగ్ చేస్తాను, ఇక్కడ బాగా నాకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ముంబైలో చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో కొత్తగా వచ్చే నటులు ఆ ఖర్చులు భరించడం కోసం కూడా కొన్ని రకాల యాక్టివిటీస్కి పాల్పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ, అందరూ అని కాదు కొంతమంది వ్యక్తుల పరిస్థితి. సో ఈవిడ హౌస్ షిఫ్టింగ్ చేస్తానని చెప్పేసి చెబితే దానికి హెల్ప్ కోసం నీరజ్ని పిలిచింది. అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక హెల్ప్ అంతా జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో మాథ్యూ నుంచి ఆవిడకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆవిడ ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడు ఈ నీరజ్ వాయిస్ వినపడింది. సో ఆ నీరజ్ వాయిస్ వినపడ్డ తర్వాత మాథ్యూకి చిరాకేసింది. నీ రూమ్లో అతను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అడిగాడు. అడిగితే ఆవిడ లేదు, నా హౌస్ షిఫ్టింగ్కి వచ్చాడని చెప్పింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ మాటలు తీరు కానీ లేకపోతే ఆ ఇంటిమసీ కానీ మాథ్యూకి అర్థమైంది. లేదు, మరో విధంగా ఉంది మీ పరిస్థితి అని చెప్పేసి ఇమీడియట్గా మాథ్యూ ఎక్కడో ఉన్నాడు, అయినా సరే ఆవిడ రూమ్కి వచ్చేసాడనమాట. సో అలా వచ్చి చూస్తే ఆవిడ బెడ్ మీద అతను కనపడ్డాడు నీరజ్. సో అంటే ఎంత పర్సనల్ స్పేస్ అతనికి ఇచ్చింది తన లైఫ్లో అనేది ఆ మాథ్యూకి అర్థమైపోయింది. ఇక అతనికి చిరెత్తుకు వచ్చిందనమాట. అతను ఇన్ని రోజులు ఏదైతే అనుమానపడుతూ వస్తున్నాడో ఆ అనుమానమే నిజమైంది అని మాథ్యూ క్లారిటీ వచ్చింది. ఆవిడని ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించాడు, ఎంతో ఇష్టంగా ఆవిడతోటి లైఫ్ జర్నీ చేస్తూ వచ్చాడు. ఆవిడ కష్ట సమయంలో కూడా ఆవిడకి తోడుగా ఉంటూ వచ్చాడు. ఆవిడ స్టారే, కానీ అతను కూడా ఆవిడ స్టార్ కాకముందు నుంచి కూడా ఆవిడకి జీవితంలో సపోర్ట్గా ఉంటూ వచ్చాడు. చివరికి ఇక్కడికి వచ్చాక ఆవిడ చేసిన ఈ చీటింగ్ వల్ల ఆయన మనసు విరిగిపోయిందనమాట. ఇక ఇమీడియట్గా ఏం చేశాడంటే నీరజ్ తోటి పెద్ద గొడవ వేసుకుని అతను కూడా నీరజ్ సముదాయించడానికి ట్రై చేసినా ఏమాత్రం వినలేదు. ఇమీడియట్గా కత్తి తీసుకుని అతను పొడి చేశాడు. చివరికి నీరజ్ అక్కడికక్కడే చనిపోయాడు. సో వెంటనే అది చూడగానే ఆవిడకి దిమ్మ తిరిగిపోయింది మరియా సుసైరాజ్కి. ఆ తర్వాత ఇక మరియా ఏం చేయాలనుకుందంటే ఇక దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. నిజానికి నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇలా చేశాడు అని చెప్పుంటే అది వేరేగా ఉండేది. కానీ అలా చేయలేదు. ఆవిడ కూడా అతను ఇష్టపడింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ మంచిగా ఉంది, కానీ ఒక అండర్స్టాండింగ్ ఎక్కడో దెబ్బతిని చివరికి ఇలాంటి పరిణామం దాపురించింది. సో మొత్తానికి ఆయన కాపాడుకోవాలి నా లవర్ని అని చెప్పేసి ఆవిడ ఆలోచించి ఏం చేసిందంటే ఆ డెడ్ బాడీని 300 ముక్కలుగా చేసి ప్యాకుల్లో నింపి ప్యాక్ చేసేసారు. అయితే ఈ గ్యాప్లోనే వాళ్ళిద్దరూ 2-3 సార్లు శృంగారంలో పాల్గొని, అంటే శవాన్ని పక్కన పెట్టుకొని ఇంత దారుణమైన క్రైమ్ చేసిన తర్వాత వాళ్ళ మనసు ఏ విధంగా ఆలోచించిందో చూడండి. ఇంత దుర్మార్గమైన మనుషులు ఉంటారా అనిపిస్తుంది. అంటే క్రైమ్ చేయకముందు వరకు వాళ్ళ ఆలోచన తీరు సాటి మనిషి, ఫ్రెండ్ ఈ విధంగా వెళ్ళింది. ఎప్పుడైతే క్రైమ్ చేశారో ఒక్కసారిగా వాళ్ళలోని వికృతం అంతా బయటకు వచ్చేసింది. శవాన్ని ముక్కలు చేయడం కావచ్చు, ఇటువైపు శృంగారంలో పాల్గొనడం కావచ్చు, దాన్ని దొరకకుండా ముంబై నగరంలో పడేయడం కావచ్చు, ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. చేసిన తర్వాత ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక సమస్య పోయిందిలే అనుకున్నారు. కానీ పోలీసులకి ఆయన ఫోన్ సిగ్నల్ వీళ్ళని పట్టించింది. చివరికి పోలీసులు కూడా శిక్ష వేశారు. అయితే మర్డర్ చేసింది మాథ్యూ కాబట్టి మాథ్యూకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అలాగే
ఈవిడికి వచ్చేసి అంటే ఎవిడెన్సెస్ లేకుండా చేయడానికి ప్రయత్నించింది కదా. సో ఆవిడకి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే వేశారు. సో ఆ జైలు శిక్ష కూడా పూర్తయిపోయింది ఈ పాటికి. అయితే ఆవిడ జీవితం మాత్రం ఈ విధంగా అధ్వాంతరంగా ముగిసిపోయి ఆవిడ కన్న కలలన్నీ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చెదిరిపోయి ఇప్పుడు ఒక అనామకురాలిగా ఆవిడ బతుకుతుంది. సో అంటే తను కన్న కలలు చెదిరిపోయి ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆవిడలో ఉన్న అంటే ఒక ఏం చెప్పాలంటే దీన్ని ఆ చీటింగ్ నేచర్ ఏదైతే ఉందో దీనివల్ల ఒక ప్రేమ కావచ్చు లేకపోతే తను నమ్మిన వ్యక్తిని కావచ్చు ఇలా చీట్ చేసి జీవితాన్ని నాశనం చేసుకుంది.